ఈ రోజు మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అమీన్ అండి. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్, సెంటినీ సిటీ హాస్పిటల్, విజయవాడ. సర్వైకల్ స్పాండిలోసిస్ అనగా మెడలో వెన్నుపూస ఎముకలు అరగటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, పక్కన వెళ్లే నరాలు ఉతుకుపోవటం, దాని వల్ల వచ్చే ఇబ్బంది. సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా మందికి చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. సహజంగా ఈ రోజుల్లో ఈవెన్ యంగ్ పీపుల్ ఆల్సో సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందువల్ల అనగా అబ్నార్మల్ పొజిషన్ లో మెడ ఎక్కువసేపు ఉంచడం వల్ల వాళ్ళకి ఎముకలు అరగటం వల్ల మధ్యలో డిస్క్లు అరగటం, దాని వల్ల పక్కన నరాలను అరగటం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఎముకల మధ్యలో డిస్క్లు అనేవి అమర్చిపడి ఉంటాయి. ఆ డిస్క్లు అరిగి జారి పక్కన నరాలని నొక్కుతూ ఉంటాయి. ఆ నొక్కటం వల్ల పేషెంట్ కి యూజువల్ గా మెడ నొప్పి, చేతిలో కరెంట్ షాక్ లాగా నొప్పులు రావటం, చేతుల్లో తిమ్మిర్లు రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారిగా బరువు ఎత్తడం వల్ల తీవ్రంగా నొప్పి రావటం వల్ల చేతిలో పట్టు తగ్గటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఎక్కువ కాలం ఇలాగే ఉంటే కనుక వాళ్ళకి నడకలో కూడా మార్పులు రావటం, యూరిన్ మోషన్ కంట్రోల్ లో కూడా మార్పులు రావటం జరుగుతుంది. సో దీన్ని తొందరగా మనం గుర్తుపట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని, ఎంఆర్ఐ స్కాన్ లో ఎంతవరకు ప్రాబ్లం ఉందనే చూసుకుని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. పేషెంట్స్ కి ఎక్కువ సిమ్టమ్స్ లేకపోతే మందులతో మేనేజ్ చేస్తాం. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి తీవ్రంగా వీక్నెస్ అట్లాంటివి ఏమైనా డెవలప్ అవుతుంటే కనుక సర్జరీ అడ్వైస్ చేస్తాం. సర్జరీలో కూడా మనం ముందు పక్కన నుంచి చేయటం, వెనక పక్కన నుంచి చేయటం, రెండు రకాలు ఉంటాయి. ముందు పక్కన నుంచి ఏదైతే డిస్క్ అరిగిందో ఆ డిస్క్ ని తీసేసి ఆ ప్లేస్ లో వేరే ఇంప్లాంట్ అమర్చి దానిపైన ప్లేట్ వేసి దాన్ని మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. వెనక నుంచి అయితే మనం వెన్నుపూసని మొత్తం ఫ్రీ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ మన ప్రాబ్లమ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్ చేసుకుంటే న్యూరలాజికల్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది.